హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'నాకీ జీవితం వద్దు' సి. గణేష్ గారు రచించారు. 1980లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ఎస్ యువర్ ఆనర్. జానకి అని పేరుగల ఈ ముద్దాయి చట్టానికి వ్యతిరేకమైన వ్యభిచారం చేయడమేగాక ఓ హత్య కూడా చేసినట్టుగా ముద్దాయి ఏ సాక్ష్యాలు లేకుండా తనకు తానుగా ఒప్పుకుంది. కోర్టు వారు మరోసారి ముద్దాయిని ఆమె వాంగ్మూలాన్ని పరీక్షించి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను అంటూ జడ్జి గారికి విన్నవించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర తన సీట్ను సమీపించాడు. కోర్టు హాలంతా క్షణకాలం నిశ్శబ్దమైంది. జడ్జి గారి నోటి వెంట ఎటువంటి మాటలు వెలువడతాయా అని జనం అతి నిశ్శబ్దంగా తిలకిస్తున్నారు. జడ్జి గారు క్షణకాలం ముద్దాయి ముఖంలోకి సూటిగా చూశారు. కాని ఆ చూపులేవి ముద్దాయి గమనించలేదు. ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ మిక్కిలి బాధతో కూడినట్టుగా ఉందా వదనం. ఓ 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. జడ్జి గారి నోటి నుంచి ఏ విధమైన మాటలు వెలువడలేదు. జనమంతా ఆశ్చర్యంగా జడ్జి గారి ముఖంలోకి మార్చి మార్చి చూస్తున్నారు. ముద్దాయి చెప్పవలసింది ఏమైనా ఉందా? మౌనాన్ని భంగపరుస్తూ ముద్దాయి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగారు జడ్జి గారు. ఆ మాట విని ముద్దాయి మొదటిసారిగా తల పైకెత్తి జడ్జి గారి ముఖం వంక చూసింది. ప్రేక్షక సమూహం ముఖం పైకెత్తి ముద్దాయి వైపు చూస్తున్నారు ఆశ్చర్యంగా. కోర్టులో విరుగుడు చేవ బోనులో గాలిలాంటి నీడలాంటి ముద్దాయి కటకటాల వెనక మసక మసగ్గా కదులుతోంది. ఆమె లొంగని మృగం కాదు, వంగని మనిషి కాదు, సొంపైన ఎంపీ కాదు, సోఫియా లారెన్సు కాదు, బ్రతుకు బండలైన ఆడది, ఒక ఆడది. షాంపూ, అభ్యంగనాలు, క్రీములు, పోమెడ్లు, సంస్కారం ఎరుగని జుత్తు, నూనె చుక్కలేక అడచికట్టి నిక్కబొడిచిన జుట్టు, బేతింగ్ లవణాలు, వాషింగ్ లోషన్లు రుచి చూసిన చర్మం కాదు ఆమె ఒళ్ళు. ముడతలు పడ్డ మురికి బెల్లంలా ఉంది. ఎల్లించీర కట్టుకోలేదు, డెకరాన్ బ్లౌజు వేసుకోలేదు. ఆర్చుకుపోయిన చిచ్చోర్చుకుపోయిన గుండెలు. ఆవిడ కట్టుకున్నవి దేవతా వస్త్రాలు కావు. మూరెడు ముతకగుడ్డ మానాన్ని కాపలా కాసే అవమానంలా ఉంది. చాలీ చాలని చింకిపాత. ఆ కళ్ళ మీద రెపరెపలాడే తుమ్మెద రెక్కలు లేవు. ఆ కళ్ళల్లో తపతపలాడే పసిడి మీనాలు లేవు. అవి పద్మపత్రాలు. అందులో ఒలికేవి వలపులు కావు. రేగేవి తీయని తలపులు కావు. బాధలు, అవమానాలు. అరిగిపోయిన గాజు గోళీలు, వెలగలేని గుడ్డి దీపాలు. వయసు చూస్తే 25 సంవత్సరాలు మించి ఉండదేమో. ముఖంలో ఏదో మూల చదువుకున్న సంస్కారిలా, ఓ మంచి కుటుంబంలో పెరిగిన వనితగా అవగతం కాని వింత కాంతి కనిపిస్తోంది. అయినా పీచు పీచుమని ముక్కుల్లోంచి వచ్చేపోయే జీవం, కంటి చివర వేలాడే ప్రాణం, బతుకులో ఓడిపోయి జీవం వాడిపోయి నిలవ శక్తి లేక గడగడలాడిపోయే పీనుగు, గలగలవాడి ఈకిలించే ఎముకల గూడు. ముఖం దించుకుని బోన్లో నిలబడుంది సిగ్గుగా. అయ్యో పాపం, ఇంత చిన్న వయసులో ఆమె జీవితం ఎందుకిలా అయిందో. ఆమెను చూసి ప్రేక్షకుల్లో కొందరి సానుభూతి. ఒళ్ళు మదించే ఇటువంటి పనులు చేసింది. ఇటువంటి నీచురాల్ని నిలువునా కోసినా పాపం లేదు. మనసులోనే చేదరించుకునే మహానుభావులు కొందరు. భరతఖండంలో ఏ మూల చూసినా కనపడే సామాన్య దృశ్యం. బక్కచిక్కి దిక్కు ముక్కు లేక బోన్లో నిలబడిన ఆమె. చిట్లించిన నుదురు అరచేతితో దాచుకుని ఆలోచిస్తున్నారు మెజిస్ట్రేట్ గారు. పడిలేచిన సంసారిలా జాలిగా బరువుగా చూస్తున్నారు ముద్దాయి వంక. ముద్దాయి కోర్టు వారికి చెప్పవలసింది ఏమైనా ఉందా? ఎంతసేపటికి ముద్దాయి నుంచి సమాధానం రాకపోవడంతో మరోసారి అడిగారు జడ్జి గారు. ముద్దాయి ముఖంలోని కళా విహీనతను, ఆ కంటి వెంట జారి ముద్రగా నిలిచిన కన్నీటి వంక అదోలా చూస్తూ, అయ్యా, నాది ఒక్కటే మనవి అంటూ దీనంగా చూస్తూ ఆగిపోయింది ముద్దాయి. చెప్పమ్మా, తొందర చేశారు జడ్జి గారు. నా మనవిని దయచేసి కోర్టువారు అంగీకరిస్తారు కదూ? ముద్దాయి చూపుల్లోని విషాదాన్ని భరించలేకపోయారు జడ్జి గారు. ఆయన చేతులు ఎందుకో వణుకుతున్నాయి. ఇదివరకు ఎంతోమందికి తీర్పును చాకచక్యంగా ఇచ్చిన ఆయన గారి నోరు ఎందుకో మోగపోతోంది. అసలు విషయం చెప్పమ్మా, అతి కష్టం మీద అనగలిగారు జడ్జి గారు. అయ్యా, నేను జీవితంలో అన్ని చోట్ల ఎదురు దెబ్బలే తిన్నాను. నేను ఆశించింది ఒక్కనాడు నెరవేరలేదు. దయచేసి మీరైనా ఈ ఒక్కసారి నా కోరిక నెరవేరుస్తారు కదూ?
మాట్లాడుతున్న ముద్దాయి కంటి వెంట నీరు ఉవ్వెత్తున కారుతోంది. ముద్దాయి ఆ కన్నిటిని తుడుచుకోవడానికి ఎట్టి ప్రయత్నం చేయలేదు. అలాగేనమ్మా, నీ కోరిక తప్పకుండా జరిగేలా చూస్తాను, చెప్పమ్మా అభయాన్నిచ్చాడు జడ్జి గారు. దయచేసి నాకు జైలు శిక్ష విధించకండి, చేతుల్లో ముఖం దాచుకుంటూ అంది ముద్దాయి. మరి అంటూ ఆగిపోయారు జడ్జి గారు. నన్ను వెంటనే ఉరి తీయించండి, నా ఆయుష్ ఒక్క క్షణం కూడా పొడిగించకండి, బోరున ఏడుస్తూ జీరపోయిన గొంతుతో ఒక్కసారిగా చెప్పింది ముద్దాయి. ముద్దాయి చెప్పిన మాట విన్న ప్రేక్షకుల్లో కొందరి గుండెలు అదోలా కంపించాయి. అలాగే ఆ మాట విన్న జడ్జి గారి మనసు అదోలా విచార సముద్రంలో మునిగిపోయింది. నీకు నువ్వుగా ఉరిశిక్ష విధించమని కోరుకుంటున్నావా? వింతగా ఆశ్చర్యంగా అడిగారు జడ్జి గారు. ఇంతవరకు నా జీవితంలో నేను ఊహించింది, కోరుకున్నది ఒకటి జరగలేదు. ప్రతి ఎదురు దెబ్బ నా హృదయంలో ఆరని గాయంగానే మిగిలిపోయింది. కనీసం మీరైనా నా ఈ ఒక్క కోరికను మన్నించి కనీసం ఈ ఒక్క సంతృప్తినైనా నాకు మిగల్చండి బాబు అంటూ చేతులెత్తి జడ్జి గారికి నమస్కరించి బోరున ఏడ్చింది ముద్దాయి. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ అశాంతి బయలుదేరింది. ముద్దాయిపై ఆదరాభిమానాలు అధికంగా బయలుదేరాయి. జడ్జి గారి హృదయం అల్లకల్లోలమైంది. ఎంతోమందికి అనేక రకాలుగా తీర్పు చెప్పగలిగిన జడ్జి గారి రాతి హృదయం ఎందుకో పెను తుఫాన్లో సముద్రంలా అల్లకల్లోలంగా తయారైంది. ఎందుకమ్మా అంత బాధగా మాట్లాడుతున్నావు? ఎలాగో అనగలిగారు జడ్జి గారు. బాధ ఎంతో పేలవంగా చిరునవ్వుతో అంది. అయ్యా, ఇప్పటి వరకు నా జీవితంలో చాలా భాగం ఆ బాధతోనే గడిపాను. ఆ బాధే నాకు మిగిలిన పెన్నిదని భావించాను. కానీ కానీ ప్రస్తుతం ఆ పెన్నిది నాలో అగ్నిగా చేరి నన్ను నిలువున దహించి వేస్తోంది. ఆ అగ్నిధాటికి తట్టుకునే ఓర్పు, ధైర్యం నాలో పూర్తిగా నశించింది. నేనా అగ్నిధాటికి తట్టుకోలేను. దయచేసి నన్ను వెంటనే ఉరి తీయించండి. మళ్ళీ చేతులెత్తి నమస్కరించింది ముద్దాయి జడ్జి గారికి. ఆమె మాటల్లోని అంతరార్థం ఎవరికీ అర్థం కాలేదు. చూడమ్మా, నువ్వెందుకంత విరక్తిగా మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా? అతి లాలనగా అన్నారు జడ్జి గారు. విరక్తి? పేలవంగా నవ్వింది ముద్దాయి. అయ్యా, మీరు అడిగారు కనుక చెప్తున్నాను. నా కథ మీకు చెప్పుకోవాలి. ముద్దాయిగా భూమిలో నిలబడిన నా బాధ్యత. ఎందుకు నేను ప్రాణం కన్నా విలువైన మానాన్ని అమ్ముకున్నానో, ఎటువంటి భయంకర పరిస్థితుల్లో రాక్షసిగా మారి హంతకురాలనయ్యానో అది మీకు చెప్పాలి. నా కథ చెప్పడంలో గల ఉద్దేశం అది గాని నన్ను క్షమించమని కాదు, నా శిక్షను తగ్గించమని కాదు. అతి నీరసంలో కూడా ఆవేశంగా మాట్లాడింది ముద్దాయి. ముద్దాయి వదనం వైపు జాలిగా చూస్తున్న జడ్జి గారి నోట మాట రాలేదు. నా కథ చెప్పుకోవడానికి దయచేసి కోర్టు వారు నాకు అనుమతి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను, దీనంగా చూస్తూ అంది. ఆ కోర్టులోని జనం జడ్జి గారి ముఖంలోకి గుచ్చిగుచ్చి చూస్తున్నారు, ఏమని సమాధానం వస్తుందోనని. అలాగే చెప్పమ్మా అన్నారు జడ్జి గారు. జడ్జి గారు ఆ మాట అనడంతో ముద్దాయి మొదటిసారిగా కోర్టు హాలులో నిండున్న జన సమూహం వైపు తిరిగి, సిగ్గు విడిచి ఎందరి ముందు నా కథను చెప్పుకుంటున్నాను. ఈ కులట సిగ్గు విడిచి బోనులో ఎక్కి కూడా పతివ్రతలా మాట్లాడుతుందని కాని, తోటి స్త్రీల గౌరవాన్ని మంట కలుపుతూ నీచంగా మాట్లాడుతుంది అని కాని, తోటి సోదర సోదరీమణులు నన్ను హీనంగా భావించవద్దని నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను అంటూ అందరికీ చేతులెత్తి నమస్కరించింది ముద్దాయి. ముద్దాయి హృదయ విదారకమైన మాటలు విన్న ప్రేక్షకులు పొంగి వస్తోన్న కన్నిటిని తుడుచుకుని బరువెక్కిన హృదయాలతో నిశ్శబ్దంగా ముద్దాయి చెబుతున్న కథను వినసాగారు. జడ్జి సత్యమూర్తి గారు ముద్దాయి ముఖంలోకి సూటిగా చూడలేక కంటిచూపు తిప్పుకొని అతి జాగ్రత్తగా ఆమె కథ వినసాగారు. పరిస్థితుల ప్రాబల్యం మనిషిని ఎంతగా కుంగదీస్తుందో, మనిషికి ఎంత విజ్ఞానమున్నా ఒక్కోసారి ఆలోచనా శక్తిని కోల్పోయి తన పతనానికి తానే నాందిగా తయారవుతాడో, తన జీవితాన్ని తానే చేజేతులా ఎలా అధోగతి పాలు చేసుకుని పాతాళంలోకి జారిపోతాడో, ఈ పరిస్థితులు మనిషిని ఎంతవరకు పీల్చి పిప్పి చేస్తాయో వాటన్నింటికీ ప్రతిబింబమే నా జీవితం. ఆవేశంగా చెబుతున్న ముద్దాయి ఒక్కసారిగా ఆగిపోయింది. కోర్టులో హాజరైన జనం ఆసక్తిగా ముద్దాయి వంక చూశారు. జడ్జి గారు కళ్ళజోడును సవరించుకుని గుండె మీద చెయ్యి వేసుకుని భారంగా కళ్ళు మూసుకుని బాధగా మూలుగుతున్న ముద్దాయి ముఖంలోకి సూటిగా చూసి కంగారు పడ్డారు. ఏమ్మా అలాగయ్యావు?
ఆమె వదనం అదోలా ఉండడం చూసి మరి కాస్త ఆశ్చర్యపోయారు. అబ్బే, ఏమీ లేదయ్యా, కాస్త గుండెల్లో నొప్పిగా ఉంది. గుండె నొప్పా? ఆశ్చర్యంగా అన్నారు. కాసిని మంచినీళ్లు తాగితే అదే తగ్గుతుంది. గుండెల మీద చేతిని బలంగా నొక్కుతూ అంది. సరే, తర్వాత చెబుదువు గాని, రెస్ట్ తీసుకోమ్మా. అలా కాదు బాబు, నాకు వ్యవధి లేదు. రేపు అనే దానికి నా జీవితంలో ఎలా పరిగణిస్తుందో చెప్పలేను అంటూ మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టింది ముద్దాయి. మాది ఓ మాదిరిగా ఉన్నత కుటుంబమనే చెప్పాలి. మా నాన్నగారు సబ్ రిజిస్ట్రార్ చేసేవారు. మా నాన్నగారు లంచాలు తీసుకోవాలి, డబ్బు సంపాదించి లక్షాధికారి కావాలి అనే ఆలోచనలు ఆయన జీవించిన కాలంలో అలవాటు ఏమాత్రం కాలేదని దృఢంగా చెప్పగలను. అయితే ఈ విషయంలో మాత్రం మా అమ్మగారు నాన్నగారికి పూర్తిగా వ్యతిరేకం. మిగిలిన విషయాల్లో నాన్నగారు గీచిన గీటు దాటేది కాదు. ఈ లంచాల విషయంలో మాత్రం అమ్మకు నాన్నగారికి క్షణం పడేది కాదు. ఈ విషయం గురించి ఒకరోజు పెద్ద గోల జరిగింది. అమ్మకు స్వతహాగా డబ్బు పిచ్చి లేదు. అయితే మా అన్నయ్య విశ్వానికి మహా డబ్బు పిచ్చి. ఈ విషయంలో అన్నయ్యే అమ్మను రుద్రకాకిని చేశాడని చెప్పగలను. ఒకరోజు ఓ పెద్ద మనిషి కారులో మా ఇంటికొచ్చాడు. నాన్నగారు ఉన్నదానిలోనే మాకో చక్కని ఇల్లు ఏర్పాటు చేశారు. తాతయ్య నాన్నగారికి ఇచ్చిన 10 ఎకరాల పొలం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకుండా మా భవిష్యత్తు కోసం దాన్ని అలాగే ఉంచారు. ఆ పెద్ద మనిషి వచ్చిన సమయానికి కర్మకాలి మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. ఎవరండి మీరు? హాలులో నిలబడి దర్జాగా వెలిగిపోతున్న పెద్ద మనిషి వంక యగాదిగా చూస్తూ సూటిగా అడిగాడు విశ్వం. నా పేరు కేశవరావు బాబు. నాన్నగారితో పనుండొచ్చాను. ఓ, మీరా? రండి రండి, ఇలా కూర్చోండి సాదరంగా ఆహ్వానించాడు. విశ్వానికి కేశవరావు గారికి ఓ పెద్ద హోటల్ ఉందని, 2 చేతులా సంపాదించగలడని, ఎంత పెద్ద పనైనా మంత్రుల చేత చేయించగలడని ఇదివరకే తెలుసు. అంతేకాదు, ఇదివరకే సబ్ రిజిస్టార్ చేస్తున్న తన తండ్రి కూడా తనతో సహకరిస్తే ఆయనకు తగినంతగా ముట్ట చెబుతానన్నాడని తెలుసు. కానీ ఎటొచ్చి తండ్రి ఒప్పుకోలేదు. ఆ మాట విని అతడు ఎంతో బాధపడ్డాడు. మళ్ళీ చాలా కాలానికి లక్షాధికారి కేశవరావు గారు తనకు తానుగా తమ ఇంటికి రావడం చూసి విశ్వం బుర్ర కోటి ఆలోచనలతో సతమతమైంది. ఏం బాబు, నాన్నగారున్నారా? ఎంతకు సమాధానం చెప్పక నిలబడి ఆలోచిస్తున్న విశ్వం ముఖంలో సూటిగా చూస్తూ అడిగాడు కేశవరావు. నాన్నగారు ఇప్పుడే బయటికి వెళ్ళారండి. వచ్చే టైం అయింది, కూర్చోండి ఆలోచనల నుంచి తేరుకుంటూ అన్నాడు విశ్వం. ఏమో బాబు, నాన్నగారి వల్ల ఈ పని అవుతుందనే నమ్మకం నాకు లేదు, నిరాశగా అన్నాడు కేశవరావు. అలా అనకండి, నాన్నగారిని ఎలాగైనా ఒప్పిద్దాం. ఆయనకు కాస్త జీవం కల్పించాలని ఉద్దేశం. నాకు నమ్మకం లేదు బాబు, పెదవి విరుస్తూ అన్నారు. అయినా నాన్నగారికి ఇంత పట్టుదల దేనికి బాబు? ఆయనకు తినడం చేత కాదు, ఇతరులను తిన్నెవరు. అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఇటువంటి మాటలు ఎత్తితేనే కస్తును లేస్తారు. చేజిక్కిన అవకాశం జారిపోతుందేమోనని విశ్వం అనుమానం. చూడు బాబు, నాకు తెలియకడుగుతాను. ఇంత స్ట్రిక్ట్గా ఉన్నంత మాత్రాన ఆయనకొచ్చేదేంటో బూడిద, కాస్త కోపంగా అన్నాడు విశ్వం. ఆ పదవిలో ఉన్న 4 రోజులు హాయిగా 4 రాళ్లు వెనకేసుకోవడం బొత్తిగా చేత కాదు ఆయనకు. ఆ ఉద్యోగం కాస్త అయిపోయాక ఆయన గారు సంపాదించుకోవాలన్నా సంపాదించుకోగలరా? ఏంటో ఆయన వెర్రిగాని. అదేనండి నేను 1,00,000 సార్లు చెప్పాను. తానొక్కరూ మడిగట్టుకుంటే ఒరిగేది ఏంటి అని. అయినా వింటేగా. చిచ్చి, ఇటువంటి ఉద్యోగాలు అలాంటి మట్టి బుర్ర ఉన్నవారికే రాకపోతే నా బోటివాడికి రాకూడదు. విచార సముద్రంలో మునిగిపోతూ అన్నాడు విశ్వం. మంచి మాట చెప్పావు బాబు. అటువంటి మంచి అవకాశం నీ బోటివాడికి వస్తే నా బోటివాడికి ఇటువంటి ఇక్కట్లే ఉండవు. నాన్నగారు ఇప్పుడు వస్తారా బాబు? వస్తారండి, వచ్చే టైం అయింది. బాబు, ఈ ఒక్కసారి ఎలాగైనా ఆయన గారిని ఒప్పించాలి. ఆ బాధ్యత అంతా నీదే. భారమంతా కేశవరావు గారు విశ్వం మీదే వదిలారు. మీరేం కంగారు పడకండి, ఎలాగైనా ఒప్పిస్తానుగా. అంతా వాడి లీల అంటూ హాలులో వేలాడుతున్న వెంకటేశుని పటానికి నమస్కరించాడు కేశవరావు. మీరు కూర్చునుండండి, ఇప్పుడే వస్తాను అంటూ విశ్వం గబగబా లోనికి వెళ్ళాడు. వీళ్ళిద్దరి సంభాషణ చాటుగా వింటున్న జానకికి నవ్వు ఏడుపు రెండూ వచ్చాయి. నాన్నగారి తత్వం తెలుసుండి కూడా అన్నయ్య ఎందుకిలా తాపత్రయపడుతున్నాడో జానకికి ఏమాత్రం అర్థం కాలేదు. తనలో తానే పిచ్చిగా నవ్వుకుంది. భగవంతుడా, నువ్వు ఉన్నావో లేదో ఎవరికీ తెలీదు, కాని నువ్వు ఉన్నావనే వెర్రిగా నమ్ముతోంది లోకం. స్వామి, నువ్వు ఉండి కూడా ఎందుకిలా పలు రకాలైన వింత మనసు గల మనుషులను సృష్టించావు? నాన్నగారి తత్వం వేరు. అటువంటి నిప్పులాంటి నాన్నగారిని ఎందుకిలా పరీక్షిస్తున్నావు తండ్రి అంటూ దైవం ముందు చేతులెత్తి నిల్చున్న జానకి
గబగబా వంటగది సమీపించింది. ఎందుకురా అలా కంగారు గరుస్తావు? అన్నం వారుస్తున్న పార్వతమ్మ విశ్వం కంగారు చూసి అడిగింది. కంగారు కాక మరేముంది? మీరు మిగిల్చేదేముంది అవతల కొంపలంటుకుపోతుంటే? తండ్రి మీద అక్కసునంతా ఒక్కసారిగా గుమ్మరిస్తున్నాడు విశ్వం. కొంపలు అంటుకుపోవడం ఏమిట్రా? సంగతేంటో కాస్త అర్థమయ్యేలా చెప్పు. అన్నం మళ్ళీ పొయ్యి మీద పెడుతూ అడిగింది పార్వతమ్మ. అమ్మా, నాకు తెలియక అడుగుతాను. నాన్నగారికి ఎందుకమ్మా అంత పట్టుదల? ఏంట్రా నువ్వనేది? విషయం అర్థం కాక విసుగ్గా అంది పార్వతమ్మ. ఆ రాధాకృష్ణమూర్తి చూడు ఎంత సంపాదించాడో, మొన్న కారు కూడా కొన్నాడు. అయినా అంత అదృష్టం మనకెక్కడదిలే. అబ్బా, విసిగించక అసలు విషయం చెప్పరా? అదేనమ్మా, ఆ కేశవరావు గారు లేరు. ఆ హోటల్ ఆయనేగా. ఆయనే. అయితే అయితే ఏంటి? ఆయనే స్వయంగా మన ఇంటికి వచ్చారు. మన ఇంటికా? ఎందుకు? ఎందుకేంటి? మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు? నాన్నగారి కోసం. నాన్నగారి కోసమా? ఆయన లేరని చెప్పాలా? అబ్బా, అమ్మా, నువ్వు ఇటువంటి దానివి కాబట్టే నాన్నను మార్చలేకపోయావు. ఛీ, నీది వట్టి మట్టి బుర్రే. ఒరే విశ్వం, విసిగించక అసలు విషయం ఏంటో సూటిగా చెప్పరా? కేశవరావు గారికి నాన్నగారి సహకారం కావాలట. ఇదివరకు ఆయన నాన్నగారి వల్ల అనేకసార్లు భంగపడి కూడా మళ్ళీ అభిమానంగా మన ఇంటికొచ్చారు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఏం చెయ్యాలో కూడా తెలీదా? నాన్నగారిని ఎలాగైనా ఒప్పించాలి. అమ్మో, ఆయన సంగతి తెలిసి కూడా ఎందుకురా ఈ గొడవ చెప్పు? అమ్మా, నువ్వే అసలొచ్చిన అవకాశాలను జారవిడుస్తున్నావు. కాస్త కోపంగా అన్నాడు విశ్వం. ఒరే, నాకు మాత్రం కోరికలు లేవురా. డబ్బంటే నాకు మాత్రం ఆశ లేదు. అయినా ఏం లాభం చెప్పు? ఆయన ఇటువంటి విషయాలు వింటే తోకతొక్కిన తాచులా లేస్తారు. ఆయన ఎందుకొచ్చిన గొడవలేరా? అమ్మా, అలా కాదు. ఈసారి తప్పకుండా కేశవరావు గారికి సాయం చెయ్యాల్సిందే. ఎలాగైనా తప్పకుండా చేయిస్తానని నేను ఆయనకు మాటిచ్చాను. ఒరే, ఆయన సంగతి తెలుసు కూడా ఎందుకురా నీకీ ఆరాటం? అది వరస. నాకు ఆరాటం. ఆ డబ్బు తీసుకుని నేను కులుకుదామని కాస్త కోపంగా అన్నాడు. అబ్బా, అది కాదురా. ఏది కాదు? కేశవరావు గారి స్వభావం నీకు తెలీదు. ఆయనతో చేతులు కలిపితే బాగా ముఠ చెబుతారాయన. అయితే అయితే ఏంటి? నాన్నగారిని ఎలాగైనా ఒప్పించాలి. ఏమోరా, నాకు ఆ నమ్మకం లేదు. అలా కాదమ్మా, ఎలాగైనా ఒప్పించాలి. ఆ మాటలు విని పార్వతమ్మ గారు ఆలోచనలో పడింది. ఆలోచించకమ్మా, మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. అయితే ఏం చేద్దాం? ఎలాగైనా నాన్నగారిని ఒప్పించాలి. అయితే మనకెంత ముడుతుందంటావ్? కాస్త మెత్తబడింది పార్వతమ్మ గారు. గుమ్మమ్మ దగ్గర నిల్చుని అంతా వింటున్న జానకి గుండె ఆగినంత పనైంది. అగ్నికి గాలి తోడైనట్టుగా ఇద్దరూ ఒకటయ్యారు. ఈ గొడవ ఎంతవరకు దారి తీస్తుందోనని వణికిపోయింది జానకి. అవతల పెద్ద మనిషిని కూర్చోబెట్టొచ్చాను. అయ్యో అలాగా, ముందు కాఫీ ఇచ్చిరా అంటూ ఫ్లాస్క్లోని కాఫీ కప్పులో పోశారు పార్వతమ్మ. ఆ కాఫీ కప్పు అందుకున్నాడు విశ్వం. అమ్మా, నాన్నగారి సంగతి తెలిసి కూడా నువ్వెందుకమ్మా ఇలా అంటూ ఆగిపోయింది జానకి. చాలే, మహా చెప్పొచ్చావు. కళ్ళు పెద్దవి చేస్తూ కోపంగా అన్నాడు విశ్వం. ఆ చెడ్డకోతి వనమంతా చెరిచిందట. అయ్యగారికి దమ్మిడి సంపాదన లేకపోయినా కోరికలు మాత్రం గుర్రాల కన్నా వేగంగా పరుగులు తీస్తున్నాయి. కాస్త కోపంగానే అంది జానకి. జానకి, పిచ్చిగా మాట్లాడుకో. చిర్రెత్తిపోయింది విశ్వానికి. పిచ్చి నీకా నాకా? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. నాకే. ఈ ఆస్తంతా కట్టుకు వెళదామని. ఈ ఆస్తి ఏం కర్మరా, తెరగా వస్తే ఇంకో 10 రెట్లు కట్టుకుపోవు. అవును మరి, కట్నాలు కానుకలని నేనేగా కట్టుకెళ్ళేది రేపు. ఒరే పిచ్చిగా వాకు, నీలా వెధవ సంపాదనలు కకృతిపడే స్వభావం కాదురా నాది. చూసావా అమ్మా దాని పొగరు? జానకి, పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆ మాటలు? మందలింపుగా అంది పార్వతమ్మ. పెద్ద చిన్న ఎందులోనమ్మా? దీనికి పొగరు బాగా ఎక్కువైంది అన్నాడు విశ్వం. నువ్వు పెడుతోంది తిని పొగరు ఎక్కువైంది నాయన. జానకి, నీకేమైనా మతిపోయిందా? కోపంగా అంది పార్వతమ్మ. నాకేమో గాని మీరిద్దరూ చేరి నాన్నగారి మతి పోయేటట్లు చేస్తున్నారు. ఏంటి ఆ పొగరబోతు మాటలు పెద్దవాళ్ళను పట్టుకుని? పెద్ద వయసు రాగానే పెద్దల కరమ్మ, కాస్త బుద్ధి కూడా ఉండాలి. అయితే మాకు బుద్ధి లేదంటావా? ఒళ్ళు కొరుకుతూ అన్నాడు విశ్వం, చెల్లెల్ని నమిలి మింగేటట్లు చూస్తూ. ఆ విషయం వేరుగా చెప్పాలా స్వామి? చేదరింపుగా చూస్తూ అంది జానకి. జానకి, చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే మా నెత్తికి కూర్చుంటున్నావు, నోర్మి! అపరకాళిలా మాట్లాడింది పార్వతమ్మ. అమ్మా, ఆఖరిసరిగా చెబుతున్నాను, నా మాట విను. నాన్నగారు ఈ విషయం వింటే వింటే మధ్యలోనే అన్నాడు విశ్వం. ఏం జరుగుతుందో చూస్తావుగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి. అమ్మా, చూసావుగా, దాందేముందరా చిన్నపిల్ల, అవతల పెద్ద మనిషి ఉన్నాడు పద అంటూ తొందర చేసింది.
చల్లారిన కాఫీ వెచ్చజేసి కప్పులో పోస్తూ. పార్వతమ్మ, విశ్వం ఇద్దరూ హాల్లోకొచ్చారు. కాఫీ తీసుకోండి. అబ్బే, ఇప్పుడెందుకండి? పర్వాలేదు, తీసుకోండి బలవంత పెట్టాడు విశ్వం. కాఫీ సేవిస్తున్న కేశవరావు ఒక్కసారి తల్లి కొడుకుల వదనం వైపు చూశాడు. తన పని కాయా పండా అని. మా అమ్మగారండి అంటూ తల్లిని పరిచయం చేశాడు. నమస్కారమండి. నమస్కారం. అమ్మతో అంతా చెప్పానండి. ఎలాగైనా నాన్నగారిని ఒప్పిస్తామన్నారు. అంతా మీ దయ అంటూ చేతులు నలుపుకున్నాడు. ఇంతకు మీరు ఆయనతో కావలసిన పని గురించి చెప్పారు కాదు. పార్వతమ్మ అనుమానంగా అంది. ధర్మారావు గారికి అంతా తెలుసమ్మా. నా పేరు చెబితే నా విషయం ఆయనకు అర్థమవుతుంది. సరే, అలాగేలండి. మీ పని పూర్తయ్యేలా చూస్తాను అభయాన్నిచ్చింది పార్వతమ్మ. మీరా మాత్రం ధైర్యమిస్తే చాలు అంటూ 10 100 రూపాయల నోట్లు తీసి విశ్వానికి అందించాడు. అబే, ఇప్పుడు ఇదంతా దేనికండి? ఇచ్చిన నోట్లు పదిలంగా పట్టుకుంటూ అన్నాడు విశ్వం. అలా అనకండి. ఏదో నా తృప్తి కోసం. పని పూర్తయితే మీ రుణం ఏమాత్రం ఉంచుకోను. మరేం పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి చిరునవ్వు చిలికిస్తూ చేతిలోని నోట్ల వంక తృప్తిగా చూస్తూ అన్నాడు విశ్వం. సరే, నేను మళ్ళీ రేపు కనిపిస్తానండి అంటూ కేశవరావు బయటికి నడిచాడు. ఆయన ఇచ్చిన 10 100 రూపాయల నోట్లను మరోసారి లెక్క చూస్తూ, చూసావమ్మా, ఇంతకాలం నాన్నగారు ఈ అమూల్య అవకాశాన్ని జారి విడిచారు. సరేలే, ఆ డబ్బిలతే చేయి చాపుతూ అంది పార్వతమ్మ. విశ్వం చేతిలోని డబ్బు చూసి తాచుపాముని చూసినట్టు భయపడి కళ్ళల్లో నిప్పుల వర్షం కురిపించింది జానకి. అమ్మా, ఇప్పుడైనా మించిపోయింది లేదు. అయిందేదో అయిపోయింది. గతించిన కాలం గురించి చింతపడినా ఫలితం శూన్యం. ఇక నుంచైనా నాన్నగారిని సరైన దారిని నడవమను. అంటే ఇప్పుడు నాన్నగారు పెడదారిని నడుస్తున్నారనా అన్నగారు? జానకి ప్రవేశించింది. అది వేరే చెప్పాలా? డబ్బు తల్లికి అందిస్తూ అన్నాడు. అలాగా, మీరుండగా ఆయన ఎలా పెడదారిని నడుస్తారు? చమత్కారంగా అంది. జానకి, నీ జోరు రెచ్చిపోతోంది. అవును, నీ బోటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాగే రెచ్చిపోతుంది. జానకి పెద్దగా గర్జించాడు. చాలే, ఎందుకలా పగలు తీసుకుంటావు? జానకి, మరీ హద్దు లేకుండా మాట్లాడుతున్నావేమే? కోపంగా అరిచింది తల్లి. అమ్మా, ఆ పాపిష్టి డబ్బు తీసుకోవడానికి నీ మనసు ఎలా ఒప్పిందమ్మా? నాన్నగారంటే ఇంతవరకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అలాగే ఉంచండమ్మా. దాన్ని ఒమ్ము చేయకండి. ఏంటి? దవడల్లోక్కుంటూ అంది తల్లి. ధర్మోపదేశం చేస్తున్నావా బంగారు తల్లి? హేళనగా అన్నాడు విశ్వం ఆమె వైపు విచిత్రంగా చూస్తూ. అన్నయ్య, ఇవి చేతులు కావురా, నా మాట విను. ఆ పాపిష్టి డబ్బు ఆయనకిచ్చేయ్. సరేలే, నోర్మి. నీ బోటి వాళ్ళు ఉండబట్టే ఇలా ఉంది. అవును, అంతా నీ బోటి డబ్బంటే పడిచొచ్చేవాళ్ళు ఉండబట్టే ఈ దేశం ఇలా తగలబడింది. చిచ్చి అంటూ చేదరింపుగా అక్కడి నుంచి చరచరా లోపలికి వెళ్ళిపోయింది జానకి. వీధి మొదట్లో అడుగుపెట్టిన ధర్మారావు గారు తమ వాకిట్లో నుంచి వెళ్ళిపోతున్న కేశవరావు కారు చూసి కాస్త కంగు తిన్నాడు. ఎందుకో ఆయన మనసు పరిపరి విధాల పోయింది. అడుగులు తడబడ్డాయి. భారంగా నడుస్తూ ఇల్లు చేరాడు. పార్వతి అంటూ గట్టిగా పిలిచారు. ఆ, వస్తున్నానండి అంటూ గబగబా వచ్చింది పార్వతమ్మ. కారు వెళుతోంది, ఎవరైనా వచ్చారా? ఆ మాట విని కాస్త కంగు తింది పార్వతమ్మ. అబ్బే, ఎవరూ రాలేదే. నిజం చెప్పు పార్వతి. భర్త ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది పార్వతమ్మ. మీకోసం ఎవరో వచ్చారండి, మీరు లేరని చెప్పి పంపించాం. నిజాన్ని దాచేసింది పార్వతమ్మ. సరే, వెళ్ళు అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఏం గందరగోళం జరుగుతుందోనని కలవరపడింది జానకి. కానీ ఆమె ఊహించినట్లుగా ఏమీ జరగలేదు. అమ్మ, అన్నయ్య కేశవరావు గారి ప్రస్తావనే తేలేదు. జానకికి మరి కాస్త ఆశ్చర్యం వేసింది వారి మనస్తత్వాలకు. సాయంత్రం 7 గంటలు దాటింది. ధర్మారావు గారు 3 కోతులు వరుసగా కూర్చున్న బొమ్మను తదేకంగా చూస్తున్నారు. ఆ బొమ్మకు తన తండ్రికి ఉన్న అనుబంధం జానకికి బాగా తెలుసు. నాన్న, వాటి అర్థం చెడు చూడకు, వినకు, మాట్లాడకు, అంతేగా? తండ్రి చేతిలోని బొమ్మ చూస్తూ అడిగింది. ధర్మారావు గారికి జానకంటే పంచప్రాణాలు. ఆయన గారు ఆమెతో మనసు విప్పి మాట్లాడతారు. అసలు అర్థం అదేనమ్మా. కానీ నాకు వీటిని చూస్తుంటే అలా అనిపించదు. చెడును ప్రోత్సహించకు, పక్కదారులు తొక్కకు, అవినీతిని పెంచకు అన్నట్లు వినిపిస్తుందమ్మా నాకు. తండ్రి చెబుతున్న మాటలు విన్న జానకికి కంటి వెంట నీరు కారింది. జానకి, ఎందుకమ్మా కన్నీరు? కన్నీరు కాదు నాన్న, ఆనందం. నాన్న, మీరింత ధర్మపదంలో నడుస్తున్నారు కదా, మిమ్మల్ని చూసన్నా ఈ లోకం మారదే? అమాయకంగా అడిగింది. పిచ్చి తల్లి అంటూ కూతురి అమాయకత్వానికి నవ్వుకున్నారు.
జానకి, ఇది లోకం తల్లి. పలు రకాలైన వింత మనసులు గల వ్యక్తులు అనేకులుంటారమ్మా. కానీ ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలను. ఎప్పటికైనా ధర్మం, న్యాయం నిలుస్తుంది. అధర్మం అంతరిస్తుంది. నాన్న, ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం చేసిన అమ్మ ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోయిందే. ఏ అమ్మ అలా మాట్లాడుతున్నావు? అవును నాన్న. మీకు తెలిసిన ధర్మపదంలోని అర్థంలో నూరో వంతైనా అమ్మకు తెలీదు. కంటి వెంట నీరు కారుతున్న కూతురి వంక ఆశ్చర్యంగా చూశారు. జానకి, నా దగ్గర దాపరికమేంటమ్మా? చెప్పు తల్లి, లాలనగా అన్నారు. ఈరోజు జరగకూడనిది జరిగింది. ఏంటమ్మా? ఈరోజు ఉదయం ఎవరో కేశవరావు గారట, ఆయన మన ఇంటికొచ్చారు. ఆ, వచ్చి ఆత్రంగా అడిగారు. మీరాయనకు ఏదో ఉపకారం చేసి పెట్టాలని చెప్పారు. ఉపకారం? కొళ్ళు కొరికారు. అన్నయ్య అమ్మను రెచ్చగొట్టాడు. అమ్మ మెత్తబడింది. ఎలాగైనా పని పూర్తి చేస్తామని చెప్పారు అమ్మ, అన్నయ్య. ఆయన ఆయన ఆ, చెప్పమ్మా. 1000 రూపాయలు అమ్మకిచ్చి పని పూర్తయ్యాక ఇంకా ఇస్తానని చెప్పారు. కూతురు చెప్పిన మాట విని నిలువున కంపించిపోయిన ధర్మారావు గారు కోపంతో తాండవం చేశారు. తండ్రిని ఆ స్థితిలో చూడడం జానకికి అదే మొదటిసారి. పార్వతి! ఇల్లు అదిరిపోయేలా పిలిచారు. ఆ పిలుపు విని పార్వతమ్మ కంగారు పడింది. నాన్న, కాస్త శాంతం వహించండి నాన్న. ఇంకా ఏం శాంతం తల్లి? ఈ వాళ్ళతో నా బ్రతికే నడువీధిలో ఎంగిలి విస్తరైంది. నా జీవితంలో ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఆయన కంఠం జీరబోయింది. ఆవేశం ఎక్కువైంది. ఏమండి, పిలిచారా? భర్త వదనం చూసి కాస్త అధైర్యపడింది. ఈయనలా బ్రతకడం నీకు ఇష్టం లేదా? సూటిగా అడిగాడు. అవేం మాటలండి? కాకపోతే నువ్వు చేసిన పనేంటి? ఎరుపెక్కిన కళ్ళతో నిప్పులు కురిపిస్తూ అడిగారు. ఏం చేశానండి? అమాయకంగా అంది, ఏమీ ఎరగనట్లు. ఏం చేశావో అది కూడా గుర్తులేదా? లేక నా నోటి నుంచి వినాలని సరదాగా ఉందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అవును, ఎలా అర్థమవుతుంది? డబ్బు పిచ్చి పట్టి నీ బుర్ర చెడింది కదూ. ఈ మాటతో పరిస్థితి కాస్త అర్థం చేసుకుంది పార్వతమ్మ. కాస్త శాంతంగా మాట్లాడండి. పార్వతి, నువ్వు మరీ ఇంత నీచ స్థితికి దిగజారుతావనుకోలేదు. ఛీ, ఏళ్ళొచ్చాయి. ఎందుకు? నీకన్నా కుక్కనయ్యాం. అనండి, ఎన్నైనా అనండి. నేను చేసింది తప్పే అంటారు, అంతేగా. ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నావా? సిగ్గు లంచాలు తీసుకునే అందరికీ అది లేదు, అంతేగా. ఛీ, నోర్మి. నోరు నా నోరు ముయించగలరు, అంతేగా. మీరు ధర్మపదంలోకి నడవగలరు. లక్షలాది మందిని మార్చి ధర్మపదంలోకి తేగలరా? ఈ రోజు కూటికి లేనివాడు రేపు లక్షాధికారే కార్లలో తిరుగుతున్నాడు. ఎలా తిరగలుగుతున్నాడు? ఎలాగా? పాపిష్టి సంపాదనకి ఆశించి. పాపిష్టి సంపాదన లేకుండా ఎవరూ పైకి రారు, తెలుసా? చి, పాపిష్టిదానా. వాళ్ళ బ్రతుకు నడివీధిలో ఎంగిలి విస్తరాకు వంటిదే. నలుగురు చీ అంటారు, తెలుసా? తెలుసు. ఎందుకు తెలీదు? ఇప్పుడు ఆ సంపాదనతో లక్షాధికారులైన వారందరినీ అలాగే అంటున్నారా? అనరు మరి. చాటుగా ఏడవడమేగా. ఎదుటనే ధైర్యం ఎక్కడిది? పార్వతి, నీ ధోరణి మరీ శృతిమించుతోంది. ఏమండి, మీరొక్కరూ మడికట్టుకున్నంత మాత్రాన ఈ మనుషుల్లో పేరుకుపోయిన స్వార్థాన్ని మార్చలేరు. మీరు నీతిగా నిలబడినంత మాత్రాన మనకు మిగిలిందేమిటి? అందుకే చెబుతున్నాను, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని. నా మాట వినండి. పెడదారులు తొక్కమంటావు. 2 చేతులా సంపాదించి నిన్ను కారులో తిప్పమంటావు. అంతేనా? ఇంకా ఏమైనా కోరికలున్నాయా? హేళనగా అన్నాడు. నా మాట వినండి. కలిసొచ్చిన లక్ష్మిని కాలదన్నకండి. ప్రాధేయపూర్వకంగా అంది. పార్వతి, ఆఖరిసారి చెబుతున్నా. ఇంకెప్పుడైనా ఇటువంటి పొరపాటు జరిగిందా? నిన్ను క్షమించను. ఆ డబ్బు అతనికిచ్చేయి. మరోసారి ఆలోచించండి, ప్రాధేయపడుతూ అంది. పార్వతి, నేను బ్రతికుండడం నీకు ఇష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చినట్లు కాని అంటూ చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తండ్రి సంభాషణ అంతా విన్న విశ్వం పళ్ళు పటపటా కొరుకుతూ చరచరా బయటికి వెళ్ళిపోయాడు. జానకి చెక్కిన బొమ్మలా నిలబడిపోయింది. పార్వతమ్మ గారు కొంగుతో కన్నీరు తుడుచుకుని లోపలికి నడిచారు.